చేప చందువ, ఫ్రెష్ గోదావరి చందువ. పసుపు, యాంటీబయాటిక్. కథరంగానే ఉండాలి. ఏం అవసరం లేదు. చాలామంది ఎగ్ వైట్ అని లేకపోతే కార్న్ ఫ్లోర్ అని అది పెడుతూ ఉంటారు. అది అసలు ఏం అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని మసాలా ఒక అరగంట సేపు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి తీసి ఫ్రై చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రై చేయడం కూడా నేను చూపిస్తాను, చూద్దాం.
తర్వాత గట్టి యూజ్ చేయకూడదు. గట్టి యూజ్ చేయకుండా మనము ఇలా తిప్పుకుంటే ముక్కకి మసాలా ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా అంతా పడుతుంది. ఒకవేళ మనకి ఇంకా కదలలేదు అనుకుంటే స్టార్టింగే కాబట్టి కొంచెం కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా గరిటె యూజ్ చేయకుండా ఉంటే మనకి ముక్క విడిపోకుండా ఉంటుంది. ఇందులోనే మనకు కావలసిన ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంటాం. చేపల్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫిష్ మసాలా పులుసులోకి కొంచెం ఫిష్ మసాలా వేసుకుంటాం. ఫిష్ మసాలా మొత్తం చేసాం. చింతపండు బాగా గుజ్జులాగా చేసుకొని బాగా ఇలా చిక్కగా గుజ్జులాగా చేసుకొని ఫస్ట్ దీన్ని కూడా పట్టించేయాలి. ఫస్ట్ కొంచెం చిక్కగా వేసేసుకోవాలి. తర్వాత బాగా దీనికి మసాలా అన్నీ పట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు కావలసినంత పులుసు నీళ్ళు పిసుక్కొని మనం వేసుకోవచ్చు. తలకాయ మాలని కొంచెం కదలట్లేదు అన్నమాట. ఉడకపెట్టుకోవాలి కాస్త. కొంచెం ఈ ఉల్లిపాయది మిక్సీ చేసుకున్నది, టమాటో మిక్సీ చేసుకున్న కొంచెం జ్యూస్ ఒక్కసారి డైరెక్ట్ ఉన్న మసాలా పొడి ఉంటే దీన్ని అయిపోయేలాగా కొంచెం వెడల్పు ఉన్న పాత్ర పెట్టుకుంటే బాగుంటుందండి. మామూలుగా రోజు వండుకునే దాకలు కాకుండా కొంచెం వెడల్పు గిన్నె అయితే చేపల పులుసుకి మనకి ముక్కలు చేపలు విడిపోకుండా అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చందువ చేప అండి, ఇది రాజమండ్రి గోదావరి చందువ అన్నమాట. ఎప్పుడు కానీ రావయ్యి. అవి వచ్చినప్పుడు మేము చేపలు తీసుకొని తోకలు ఈ తలకాయలు అన్నీ కూడా పులుసులాగా పెట్టేసుకొని మిగతా ముక్కలు పిల్లలకి ఫ్రై చేస్తామన్నమాట. వాళ్ళు ఫ్రై అయితే బాగా తింటారు. ఇప్పుడు మనకి కాస్త మసాలా పట్టేదాకా ఇంకొక మంట తగలనిచ్చేసి అప్పుడు పులుసు పోసుకున్నాం. చింతపండు పులుసు, ఉప్పు, కారం, చింతపండు పులుసులో చక్కగా ఉడికిందండి, బాగా పట్టింది. ఇప్పుడు మనం కావాల్సినంత పులుసు కూడా పోసేసుకోవాలి. మనకి చేపల పులుసు కదా ఇది, పులుసు ఉండడానికి పులుసు పోసుకొని అప్పుడు ఉడికించుకుంటే బాగుంటుంది.
కొంచెం పులుసు పోసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఉడికితే కొంచెం పులుసుగా దించుకోవడానికి బాగుంటుంది. ఇందులోనే మేము బెండకాయలు వేస్తామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. అందులోనే కొంచెం కరివేపాకు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి. ఒకసారి మూత తీసుకొని అన్నీ ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో పులుపు లేదో చూసుకొని పక్కన ఫ్రై కూడా చేసేసుకున్నామండి. పాన్ పెట్టాను, స్టవ్ తెచ్చుకొని స్టవ్ హీట్ రాగానే సరిపడగా ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ మిగిలిన ఆయిల్ ఫిష్ కర్రీలో వేసుకోవచ్చండి, ఎందుకంటే మసాలా అంతా దిగుద్ది కాబట్టి అది మనం వేస్ట్ చేయవసరం లేదు. ఇప్పుడు చేపల పులుసు కూడా చూద్దామండి. మూత తీసుకొని పులుసు ఉంది కొంచెం, ఒకసారి మనం తిప్పుకొని ఎంతవరకు ఉంచుకోవాలో చూద్దాం. ఇంకా కాస్త ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మనము ఉడికించుకుంటే పులుసు కొంచెం ఎగిరితే బాగుంటుంది. ఈలోపు మనము మసాలా రెడీ చేసుకుందాం. ఇంకా ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం దించుకునేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1 మినిట్ అట్లా ఉంచి మనం ఇంకా తీసేసుకోవచ్చు. కూరలోకి మసాలా, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రేఖలు, చిన్న దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఒక్క యాలక్కాయ నేను మిక్స్ చేసుకున్నానండి. బాగా పేస్ట్ చేసుకున్నాను. అదే పేస్ట్ ఇప్పుడు నేను ఈ పులుసులో వేసేస్తాను. అయిపోయింది ఆల్మోస్ట్. గట్టిగా తిప్పకూడదండి. ఇప్పుడు అస్సలు గట్టి పెట్టకూడదు. అంతసేపు మనం ఇంకా ఇలాగా ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు ఉడితే మనం దించేసుకోవచ్చు. మూత పెట్టేస్తాం. అయిపోయిందండి చేపల కూర. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకొని
ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.